సరే పద. కళావతి, నువ్వు ఒకటి గమనించావా? ఏంటది? నా అవును. సరే పదండి. మొదలు పెట్టలేదేంటి? ఏంటండి అండి? అవునా, సరే ఉండు, లైట్ వచ్చే వరకు ఉండి చూసి చెప్తా. బట్ నా మొహం మీద లేదు. ఓ, అది నీ ముక్క స్విచ్ అనుకున్నానులే. అందరూ ఈ గదిలోనే అన్నీ మర్చిపోయామని ఎందుకు చెప్పారు? అయ్యో, ఇందులో అత్తయ్య గారి హస్తం కూడా ఉందండోయ్. మా అమ్మ హస్తం? నువ్వే ఈ గది రెడీ చేయించావు. ఎంత అబద్ధం చెప్పారండి. ఈ గూడు పుట్టానిలో మీకే బాగా ఉంది, ఈ కుంభకోణంలో నీకే భాగం ఉంది. నాతో చెప్పలేక ఇంట్లో వాళ్ళని పురిగొల్పి ఇలా అరేంజ్ చేయిస్తావా? అవును. కాదు, నువ్వు. మీరే. నువ్వు. మీరే. నువ్వే. మీరే. నువ్వు. మనకు కావాల్సిందే జరుగుతుంది. నువ్వెలాగో నీ మనసులో మాట చెప్పేసేయ్. శోభనం కానిచ్చేయరా. జరలా బ్రతికి నన్ను పస్తులతో పడుకోబెడతావా? ఇది నీకు న్యాయం కాదురా. మీటినట్టుగా ఉందిరా. ఈ జన్మకి చాలోపే అంతం పెట్టానా? అసలు నోరు విప్పి నేను మాట్లాడానా? అరేంజ్ చేస్తే చేయించారు. పండు కావాలా? పోనీ అదే, అవన్నీ చెప్పాలని పొద్దు నుంచి రిహార్సల్స్ చేస్తున్నా. అబ్బో, ఇప్పుడు ఏం మాట్లాడు? నేను, నువ్వు. అదెవరు? నేనేంటికి? నేనేమన్నా మీ అంతరాత్మనా? నాకు తెలుసులే. ఏంటి? హేయ్, నీకు నా లుక్ కావాలా, విషయం కావాలా? రెండు కావాలి. జరగదురా, జరగదు. ఈ జన్మలో నీకు శోభనం జరగదు. అనామిక, రా బయటికి. ఏంటి కళ్యాణ్, ఏమైంది? ఏంట్రా ఇదంతా? నీకోసమే చూస్తున్నాను. ఏంటి, నేనేదో పెద్ద నేరం చేసినట్టు పిలుస్తున్నావు? ఎలా ఉండాలో తెలిసేది. రేయ్, ఏంట్రా అవి? ఆ పేపర్స్ ఏంట్రా? అవునమ్మా, నేను నా భార్య అనబడే ఈ దరిద్రాన్ని. ఇప్పుడు అస్సలు డ్రామా మొదలవుతుంది. పోయి రివర్స్ లో నన్ను విడాకులు అడుగుతున్నావేంటి? అది తప్పులా కనిపించేలా నువ్వు క్రియేట్ చేసావు. క్రియేట్ చేయడం ఏంటి? నా మీద నెడుతున్నావేంటి? రే కళ్యాణ్, ఆ రోజు అప్పుతో కలిసి నేను అదంతా జరగడానికి కుంటున్నావేమో. సొంత భర్త పరువు ఏ భార్య అయినా తీస్తుందా? నీ సన్నాయి నొక్కులు మొదలుపెట్టు. ఏంట్రా నువ్వనేది? మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందో దిన. చూడండి. తగిస్తే ఆగదే, నేరం చేసిందే ఎవరో ఇరికించారన్నమాట. అన్నమాట ఏంటంకుల్? క్లియర్ గా తెలిసిపోతుంది మీ అబ్బాయి. ఏంటి నన్నంటారు? నేనా గడియ పెట్టింది? వాడెవడో గడియ పెట్టాడు.
ఇతనేగా గడి తున్న నాటకంలా ఉంది. ఇంకా నీ క్యారెక్టర్ని నేను తప్పు పట్టగలను. చెప్పు. కళ్యాణ్, ఎవరితో చెప్పమన్నా చెప్తాను సార్. నువ్వు వెళ్ళు. అలాగే సార్. నువ్వు ఇదంతా నా కొడుకు నల్లరి పాలు చేయడానికే చేసావా? చెప్పు. ఆ, ఇప్పుడు ఎలా తిరుగుతావు? మీరు ఎప్పుడు దొరుకుతారా అని చూశాను. దొరికారు, గడి పెట్టించాను. ఈ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేశాను. తప్ప? నేను చేసింది తప్ప కాదు. అందుకే సమయం నడి బజార్లో ఇద్దరూ నిలబడి చూడండి. జనాలు మీ ఇద్దరిని చూసి చీ అంట. అసలు నువ్వు మనిషివేనా? ఇప్పటిదాకా నువ్వెన్ని తప్పులు చేసి